హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో ఎంతో టేస్టీ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. నేను చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతూ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 5-6 పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. డైరెక్ట్గా అలాగే వేసుకోకూడదు అనమాట. అవి చిటపటలాడుతా పైకి పేలుతాయి అన్నమాట. అందుకని ఇలాగా కట్ చేసే వేసుకోవాలన్నమాట. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక స్పూను మినపప్పు అలాగే ఒక స్పూను పచ్చిపప్పు కూడా వేసుకొని వాటిని కూడాను ఫ్రై చేసుకుందామండి. అన్నీ కూడాను ఒక 50% ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక స్పూను ధనియాలు వేసుకుందామండి. వీటన్నిటిని కూడాను కలుపుకొని ఇదంతా కూడాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఏవి కూడా మాడకుండా కలుపుకుంటూ దాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ధనియాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. దీన్ని కూడాను అంతా కూడాను ఒకసారి అలాగా ఫ్రై అవ్వనిచ్చేసేసి లాస్ట్లో ఒక స్పూను నువ్వులు వేసుకుందాము. ఈ నువ్వులు కూడాను కాస్త ఆయిల్లో అలాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ ప్యాన్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాము. ఈ బీరకాయ ముక్కలంతా కూడాను ఆయిల్లో కలిసేలాగా మొత్తం అంతా కూడాను ఒకసారి కలుపుకుందాము. ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్నైతే సిమ్లోనే పెట్టాలన్నమాట. మూత పెట్టేసుకొని సిమ్లోని బీరకాయ ముక్కలు మగ్గనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అడుగంటిపోతుంది అనమాట. కాబట్టి సిమ్లోనే మూత పెట్టేసుకొని బీరకాయ ముక్కల్ని మగ్గనిద్దామండి. ఇలాగా మధ్య మధ్యలో మూత తీసుకొని మధ్య మధ్యలో కూడాను కలుపుకుంటూ ఉండాలన్నమాట. అన్నీ కూడాను ఈవెన్గా కుక్ అవ్వాలన్నమాట. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట బీరకాయ ముక్కలని. చూస్తున్నారు కదండి, వీడియోలు చూపిస్తున్నట్టుగా బీరకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి అన్నమాట. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుందామండి. ఈ టమోటా ముక్కలు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి మగ్గనివ్వాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అలాగే కడిగి పెట్టుకున్న కాస్త కొత్తిమీర కూడాను వేసుకుందామండి. అన్నిటిని కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి. ఈ లోపల ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకొని దీంట్లోనే వెల్లుల్లి కాస్తంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. వీడియో చూస్తున్నారు కదండి, దీన్నంతా కూడాను కచ్చాబచ్చగానే మిక్సీ పట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు ఎంత మిక్సీ పట్టంగానే చాలా మంచి వాసన వస్తుంది. ఇలా చేసుకున్న దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ, టమోటా, కొత్తిమీర వేసుకుందామండి. దీన్ని కూడా వేసుకొని
మిక్సీ పడదాము. వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం అంతా కూడాను వేసుకొని దీనిలోని కాస్తంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కచ్చా పచ్చాగా చేసుకున్నానండి. మన రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలాగా కచ్చా పచ్చిగా వచ్చేలాగా పచ్చడి అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. ఇందాక వేయించిన ప్యాన్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసుకున్నానండి. అవి కాస్తంత చిటపటలాడిన తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఇంత ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడాను బాగా ఫ్రై అవ్వాలండి. క్రంచీగా తయారవ్వాలి కరివేపాకు. అప్పుడే తాలింపు టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిలోకి వేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.